ఎన్ని రోజులు తెలంగాణ ఉద్యమకారులకి జరిగిన న్యాయం ఈ సమావేశంతో జరిగిద్దని అనుకుంటున్నారా? లేదు, ఖచ్చితంగా కాలయాపని అనుకుంటున్నాము. కాకపోతే సరే, ఒక కమిటీ పెట్టింది కాబట్టి, ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవించి ఈ కమిటీ ముందర హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు దీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నాం కాబట్టి మా బాధ్యతగా అంటే అవసరాలు ఏంటి, కమిటీకి ఏ నివేదిక ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితక్క గారి ఆధ్వర్యంలో మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిజంగా మేము ఏదైతే నివేదిక ఇచ్చినామో దాన్ని నిజంగా వాళ్ళు కనుక పాటించినట్టయితే చాలా బాగుంటుంది, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాం. ఈ కమిటీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారు? అందుకే క్లియర్గా మా అధ్యక్షురాలు కవితక్క గారు ఒక టైం బాండ్ పెట్టాలి. టైం బాండ్ పెడితే నమ్మకం ఉంటుంది. ఇది కాలయాపన కమిటీ కాదు, ఇది పనిచేసే కమిటీ అనుకోవాలంటే ఒక టైం బాండ్ పెట్టాలని చెప్పేసి క్లియర్గా ఈరోజు కమిటీ ముందర నివేదిక ఇవ్వడం జరిగింది. అసలు ఉద్యమకారులకి ఏం కావాలంటారు? ఉద్యమకారులకు నిజంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఊహించినటువంటి ఉద్యమకారులకు నిరాశ మిగిలింది. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. కాబట్టి వాళ్ళకి న్యాయం అనేది పర్మనెంట్ న్యాయం ఉండాలి. ఏదో టెంపరీ న్యాయం తూతు మందరం లెక్క కాకుండా వాళ్లకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తరతరానికి పెన్షన్లు వస్తున్నాయి. ఈరోజు భారత స్వతంత్రంలో కొట్లాడిన స్వతంత్ర సమరయోధులకు ఎట్లాగైతే పెన్షన్లు ఇస్తారో ఆ విధంగా ఈ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వారికి ఇట్లా ఆ విధంగా పెన్షన్లు, ఆ విధమైన న్యాయం ఆర్థికంగా మరి వాళ్ళకి భవిష్యత్తు చూపించినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకే ముందస్తు స్థానం ఉందా అంటున్నారు, అది నిజమేనా? ఖచ్చితంగా టీఆర్ఎస్ అనేటిదే నిజంగా తెలంగాణలో నిజంగా కోల్పోయినట్టు ఉద్యమకారులు ఏదైతే ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయారో, ఏదైతే తెలంగాణ గురించి కొట్లాడిన ఉద్యమకారులను మర్చిపోయారో ఏ ప్రభుత్వాలు, గత పార్టీ కానీ ఈ పార్టీ కానీ మళ్ళొక్కసారి ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ను తొక్కిపెట్టిరో ఆ సెంటిమెంట్తోనే మరి తెలంగాణ రక్షణ సేన రావడం జరిగింది. తెలంగాణ రక్షణ సేనల ఉద్యమకారులకు పెద్దపీట ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.